సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామీలు హాజరై మండల సమైక్య సభ్యురాలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు మండల సామీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో 1 కోటి మంది మహిళలకు చీరలు అందించనున్నట్లు తెలిపారు. మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో ఇచ్చిన చీరల కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఎంతో నాణ్యంగా గౌరవప్రదంగా ఉన్నాయని చెప్పారు. మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీరలను పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఉంటారు. వీళ్ళందరూ కూడా మీకు ఇంటింటికి వచ్చి చీరలు ఇచ్చే బాధ్యత వాళ్ళది. కానీ నేను ఇక్కడ మీ ఏపీనా కానీ ఆ సెక్రటరీ ఇవాళ గ్రామ పంచాయతీ కాడ వచ్చి నీకు చీర వచ్చి తీసుకోమంటే కుదరదు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే కార్యక్రమంలో రాంపాక ఉమా గారు నిహారికా సంఘం ఇది పోయినసారి ఎట్లుండే తరురా అని ఎట్లున్నదిరా బాగుంది కదా పోయినసారి ఎట్లుండే పీసు చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమం ఏతుందో ఈ విధంగా దాదాపు 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీర పంపిణీ కార్యక్రమం చేయాలనుంది. దాదాపు ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మందికి సారీ పంపిణీ చేసే కార్యక్రమం పెట్టాం. 9 మండలాలు కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.